ఆత్మసంయమ యోగము 6వ అధ్యాయము 12వ శ్లోకము. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజ్యాద్ యోగమాత్మవిశుద్ధయే. తాత్పర్యము: ఆ ఆసనముపై కూర్చొని చిత్తేంద్రియ వ్యాపారములను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనస్సుతో అంతఃకరణ శుద్ధికై ధ్యాన యోగమును సాధన చేయవలేను. వివరణ: ఆ ఆసనంలో కూర్చొని మనసును ధ్యేయం మీద ఏకాగ్రం చేయాలి. చిత్తం యొక్క ప్రవృత్తులు మూఢ, క్లిప్త, విక్షిప్త, ఏకాగ్ర, నిరుద్ధ అని 5 రకాలుగా ఉంటాయి. మనకు ధ్యానం చేయడానికి చిత్తాన్ని ఏకాగ్రంగా ఉంచుకోవాలి. యత చిత్తేంద్రియ క్రియ అంటే శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ధ్యానం చేయడానికి ధారణ కావాలి. ధ్యాన యోగాన్ని అవలంబించే యోగి ముందుగా బాహ్య అంతర ఆటంకాలను అధిగమించాలి. అంటే బయట నుంచి వచ్చే శబ్దాలు మొదలైన ఆకర్షణలు, మనస్సులో నిరంతరంగా వచ్చే ఆలోచనలు, వీటి నుండి మనస్సును నిగ్రహించాలి. ఉదాహరణకి శ్రీరామచంద్రుడిని ధ్యానిస్తుంటే ధ్యాయేదా జానుబాహుం ధృత శరధనుషం అనుకుంటూ ఉంటే ఆ మూర్తి అలాగే మనసులో ఉండిపోవాలి. వేరే ఆలోచన రాకూడదు. యోగమాత్మ విశుద్ధయే. ఇటువంటి యోగము ఆచరించడం వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. మన శరీరము ఏ విధంగా రోగం లేకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటామో అదేవిధంగా అంతఃకరణ కూడా పరిశుద్ధంగా, నిర్మలంగా ఉండాలంటే ఇటువంటి యోగాచరణ అవసరం. 3వ శ్లోకం. సమంకాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వందశ్చానవలోకయన్. తాత్పర్యం: శరీరమును, మెడను, శిరస్సును నిటారుగా, నిశ్చలముగా, స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్రభావమునందే దృష్టిని నిలుపవలెను. వివరణ: ఈ శ్లోకంలో పరమాత్ముడు ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలో చెప్తున్నాడు. ధ్యానం చేసేటప్పుడు వెన్నెముక నేరుగా ఉండేలాగా, మెడ, శిరస్సు ఒకే సమంగా నిటారుగా ఉండేలాగా కూర్చోవాలి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా ఇది సరి అయిన పద్ధతి. ఈ విధంగా నిటారుగా కూర్చోవడం వలన మూలాధార చక్రం నుండి ప్రాణశక్తి మెదడుకు నేరుగా ప్రవహిస్తుంది. ఆ విధంగా స్థిరంగా కూర్చున్న తరువాత దృష్టిని నాసికాగ్రం వైపు పెట్టాలి. ఇది ఏకాగ్రతకు కారణమవుతుంది. ఇటు అటు దిక్కులు చూడకూడదు. మేమందరం ఇప్పుడు పూజ్య స్వామీజీ పర్యవేక్షణలో ధ్యానం చేస్తున్నాము. ధ్యానం యొక్క సాధన సామూహికంగా సాధ్యమవుతుంది, కానీ ధ్యానం చేయడం మాత్రం ఏకాంతంలోనే చేయాలి.